హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఓకే, ఎంతో కాలంగా పీజీ చేసినటువంటి అభ్యర్థులందరూ అంటే సైన్స్ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి సిఎస్ఐఆర్ యూజీసీ నోటిఫికేషన్ అయితే రావడము జరిగింది. మరి ఇక్కడ సిఎస్ఐఆర్ అంటే ఏంటో కూడా తెలియనటువంటి వాడు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేటువంటిది సిఎస్ఐఆర్ కు సంబంధించినటువంటి అబ్రివేషన్. ఏమైంది మరి ఇక్కడ ఈ సిఎస్ఐఆర్ కు సంబంధించి యూజీసీ అనేటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ రెండిటి యొక్క ఆధ్వర్యంలో మనకైతే నోటిఫికేషన్ అయితే విడుదల కావడము జరిగింది. జూన్ నెలకు సంబంధించి అది 3వ తారీఖున రిలీజ్ కావడము జరిగింది. అదే రోజు నుంచి కూడా అప్లికేషన్స్ ప్రారంభమవుతాయనే విషయాన్ని నోటిఫికేషన్ లో ఇవ్వడము జరిగింది. మరి చాలా వరకు యూజీసీ నెట్ లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, సిఎస్ఐఆర్ నెట్ లో ఏమేమి సబ్జెక్టులు అనేవి ఉంటాయి, మరి ఇక్కడ అర్హత వివరాలు ఏంటివి, అర్హత వివరాలు ఏంటి, సబ్జెక్టు మరి ఇక్కడ పీజీ ఉండాలనా, పీజీ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా అర్హులేనా, మరి పీజీలో ఎంత శాతం ఉండాలి, జనరల్ వాళ్ళకి ఎంత ఉండాలి, ఓబీసీ వాళ్ళకి ఎంత ఉండాలి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎంత ఉండాలి అనేటువంటి వివరాలన్నింటినీ మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే, ఇది జూన్ 2025కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఎందుకంటే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే వీడియో చూసారు అనుకోండి, మరి ఇది 2025దా 26దా అని మళ్ళీ డౌట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది 25 నోటిఫికేషన్, జూన్ 2025కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. మరి ఇక్కడ ఈ పరీక్షకు సంబంధించి ముఖ్యమైనటువంటి తేదీలను అయితే మనము చూద్దాం. మరి ఇక్కడ నోటిఫికేషన్ అనేటువంటిది 3వ తారీఖు వచ్చింది కాబట్టి 3వ తారీఖు నుంచే దరఖాస్తు అనేటువంటి ప్రారంభము కావడము జరిగింది. 3వ తారీఖే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దరఖాస్తుకు సంబంధించినటువంటి జాగ్రత్తగా మనమైతే కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. దరఖాస్తు ముగింపు ఎప్పుడు అని అంటే 23 జూన్ 2025. అంటే దాదాపుగా దరఖాస్తు చేసుకోవడానికైతే 20 రోజుల సమయం అనేటువంటిది ఇవ్వడము జరిగింది. అంటే దరఖాస్తు చేసుకోవడానికి 23 జూన్ రాత్రి 11:59 వరకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఫీజు 24 జూను రాత్రి 11:59 వరకు ఫీజు అయితే చెల్లించవచ్చు. ఓకే, మరి ఇక్కడ 3వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు దరఖాస్తును చేసుకోవచ్చు, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 24 జూన్ 2025. మరి అప్లికేషను సవరణ అంటే ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఎప్పటి నుంచి అంటే దరఖాస్తు చేసుకున్నటువంటి సమయంలో ఏదైనా తప్పు నింపినా కానీ, ఏదైనా వివరాలను మనము తప్పు నమోదు చేసినా కానీ వాటిని సవరించుకోవడం కోసం అయితే 25వ తారీఖు నుంచి 26 2 రోజులు అయితే ఇవ్వడము జరిగింది. మరి పరీక్షలు ఏ తేదీలలో నిర్వహిస్తా ఉన్నారు అని చూసినట్లయితే ఇక్కడ జూన్లో నోటిఫికేషన్ పడ్డది. జూన్ 3వ తారీఖు నోటిఫికేషన్, మళ్ళీ జూలై 26వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖు నాడు పరీక్షలు అయితే పెట్టడము జరుగుతుంది. అంటే సమయం అనేటువంటిది చాలా చాలా తక్కువ. ఇవి ఒక 27 రోజులు, ఇవి ఒక 25 రోజులు, అంటే దాదాపుగా ఒక 50 రోజులు అన్నమాట. 52 రోజుల సమయం అయితే ఇవ్వడము జరిగింది. ఇది అర్హత పరీక్ష మాత్రమే, కేవలం ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే. ఇందులో వచ్చినటువంటి మార్కులు మనకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్ష పెట్టినా కానీ ఎక్కడా కలవవు. కేవలం ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే. టెట్ లాగా మార్కులు కలిసేటువంటి ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది కాదు. అంటే ఇక్కడ యూజీసీ నెట్ అనేటువంటిది ఏమో ఆర్ట్స్, హ్యుమానిటీ, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది, ఇదేమో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కు సంబంధించినటువంటి సబ్జెక్టులను నిర్వహించేటువంటి అర్హత పరీక్ష ఇది. ఓకే, డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. చాలా వరకు మరి ఇక్కడ చాలా వరకు మర్చిపోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ అయితే నేను డేట్లు మళ్ళీ అయితే చెప్తా ఉన్నాను. ఓకే, రైట్. తర్వాత చూసినట్లయితే అర్హత ప్రమాణాలు ఏంటివి? అర్హత ప్రమాణాలను చూసినట్లయితే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏమేమి ఉంటాయి అని చూసినట్లయితే ఒకటి జేఆర్ఎఫ్, రైట్. రెండోది లెక్చరర్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్,
లెక్చరర్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇంకొకటి మూడవది పిహెచ్డి ఓన్లీ అనేటువంటిది కూడా ఇవ్వడము జరిగింది. అంటే ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గమనించాలి. ఒకటైతే జేఆర్ఎఫ్, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కు సంబంధించి, అదేవిధంగా అడ్మిషన్ టు పిహెచ్డి అండ్ అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ అనేటువంటిది కూడా ఒకటి ఇవ్వడము జరిగింది. మొత్తం ఇక్కడ 3 రకాలైనటువంటి ఇక్కడ అర్హతలు. అంటే ఇక్కడ మెరిట్ వచ్చినటువంటి వాళ్ళకేమో జేఆర్ఎఫ్ అనేటువంటిది ఇస్తారు, అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. తర్వాత మెరిట్ వచ్చినటువంటి వాళ్ళకు మాత్రము ఈ లెక్చరర్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటిది ఇవ్వడము జరుగుతుంది. తర్వాత వచ్చినటువంటి వాళ్లకు మరి పిహెచ్డి ఓన్లీ, అంటే అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. మరి ఇక్కడ విద్యార్హత అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ ప్రకారము ఏం విద్యార్థత కలిగి ఉండాలి అని అంటే సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సి లేదా సమానమైనటువంటి డిగ్రీని కలిగి ఉండాలి. ఎంఎస్సి లేదా సమానమైనటువంటి డిగ్రీని కలిగి ఉండాలి అని అంటున్నారు. ఎంఎస్సి లేదా సమానమైనటువంటి డిగ్రీ అని అంటే ఏంటి? తత్సమాన పరీక్ష అని అంటారు. మరి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి చేసినటువంటి వాళ్ళు ఉంటారు, డిగ్రీ ప్లస్ పీజీ చదివినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎలిజిబులే. అదేవిధంగా బిఎస్సి హానర్స్ చేసి ఎంఎస్సి డ్యూయల్ డిగ్రీ ఆర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. తర్వాత ఎంఈ మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు, ఎంటెక్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ అనేటువంటిది కలిగి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి చేసినా ఏం లేదు, అంటే ఆ మాస్టర్ డిగ్రీ అనేటువంటిది కలిగి ఉండాలి సంబంధిత సబ్జెక్టులో. ఓకే, మరి ఇక్కడ జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పిహెచ్డి, అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ అనేటువంటివి మనకైతే ఇక్కడ సబ్జెక్టులు అయితే అర్హతలు అయితే ఉన్నాయి. రైట్. తర్వాత పరీక్ష వివరాలు. ఎట్లా పెడతాడు పరీక్ష అని అంటే సిబిటినే. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే సిబిటి అని అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. పరీక్ష యొక్క వ్యవధి ఏందంట? 3 గంటలు. 3 గంటలు. మరి ఇక్కడ బహుళ ఎంపికల ప్రశ్న అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మరి మీడియం ఏమిటి? ఇంగ్లీషు మరియు తెలుగు మీడియము. అంటే తెలుగు కాదు, హిందీ మీడియము. ఇంగ్లీష్ అండ్ హిందీలో పేపర్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్లు ఉండవు కాబట్టి లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి ఆ లాంగ్వేజ్లో ఈ పరీక్ష అయితే ఉండదండి. ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీకి సంబంధించినటువంటి మీడియంలో మాత్రమే పరీక్ష అనేటువంటిది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి. ఇక్కడ 3 గంటలు 150 నిమిషాలు 180 నిమిషాలు అనేటువంటివి ఇక్కడ టైం అయితే ఇవ్వడము జరిగింది. రైట్. తర్వాత సబ్జెక్టులు. ఏమేం సబ్జెక్టులు ఉంటాయి? ఏమేమి సబ్జెక్టులు అని అంటే 1 లైఫ్ సైన్సెస్, 2 కెమికల్ సైన్సెస్, 3 ఫిజికల్ సైన్సెస్, 4 ఎర్త్ సైన్సెస్, 5 మ్యాథమెటికల్ సైన్సెస్. లైఫ్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్. ఈ ఐదు రకాల సబ్జెక్టులే మనకైతే ఈ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి సంబంధించి ఉంటాయి. చాలా వరకు ఒక డౌట్, 5 సబ్జెక్టులా సార్? మరి ఈ 5 సబ్జెక్టులలో మన సబ్ సబ్జెక్టుల అంటే సబ్ ఏమైనా ఉన్నాయని అంటే ఉన్నాయి. చూద్దాం, అవి కూడా చూద్దాం ఒకసారి. రైట్. లైఫ్ సైన్సెస్ అని అంటారు. లైఫ్ సైన్సెస్ అని అంటే అందులో ఏమేమి సబ్జెక్టులు వస్తాయని అంటే ఎంఎస్సి ఇన్ బాట్నీ అనేటువంటిది కూడా లైఫ్ సైన్సెస్ కిందకే వస్తుంది. అదేవిధంగా జువాలజీ కూడా లైఫ్ సైన్సెస్ కిందకే వస్తుంది. అదేవిధంగా బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మాలిక్యులర్ బయాలజీ ఇంకా మొదలైనటువంటి సబ్జెక్టులు ఈ లైఫ్ సైన్సెస్ కిందకి రావడం జరుగుతుంది. అంటే చాలా వరకు ఈ ఎంఎస్సి బాట్నీ, ఎంఎస్సి జువాలజీ చేసి ఈ 5 సబ్జెక్టులే కనపడితే మా బాట్నీ లేదు, జువాలజీ లేదు అని అడుగుతుంటారు. కాబట్టి ఇక లోపల ఉన్నటువంటి సబ్జెక్టులు కూడా ఇక్కడైతే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఉన్నాను. తర్వాత 2వది కెమికల్ సైన్సెస్. ఈ కెమికల్ సైన్సెస్ కింద ఏమొస్తాయి అని అంటే ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ, ఎంఎస్సి ఇన్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సి ఇన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సి ఇన్ అప్లైడ్ కెమిస్ట్రీ, ఎంఎస్సి ఇన్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ. ఇదంతా
కెమికల్ సైన్సెస్ కిందకి రావడం జరుగుతుంది. లైఫ్ సైన్సెస్ లో ఏమేమి వస్తాయి? ఎంఎస్సి ఇన్ బాటనీ, ఎంఎస్సి ఇన్ జువాలజీ, ఎంఎస్సి ఇన్ బయోటెక్నాలజీ, ఎంఎస్సి ఇన్ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి ఇన్ మైక్రోబయాలజీ, ఎంఎస్సి ఇన్ జెనెటిక్స్, ఎంఎస్సి ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంఎస్సి ఇన్ మాలిక్యులర్ బయాలజీ. ఇది లైఫ్ సైన్సెస్ సంబంధించి వస్తుంది. తర్వాత ఫిజికల్ సైన్సెస్. ఈ ఫిజికల్ సైన్సెస్ లో ఏమొస్తున్నాయని చూసినట్లయితే ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్, ఎంఎస్సి ఇన్ అప్లైడ్ ఫిజిక్స్, బిఈఆర్ బీటెక్ విత్ ఫిజిక్స్ స్పెషలైజేషన్ అని అంట. ఇది కూడా వస్తుంది అన్నట్టు, బిఈఆర్ బీటెక్ విత్ ఫిజిక్స్ స్పెషలైజేషన్. ఇది ఫిజికల్ సైన్సెస్ లో భాగంగా వస్తుంది. నెక్స్ట్ మ్యాథమెటికల్ సైన్సెస్. మ్యాథమెటికల్ సైన్సెస్ లో భాగంగా ఎంఎస్సి ఇన్ మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఇన్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, బిఈఆర్ బీటెక్ విత్ స్ట్రాంగ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అని అంట. ఇది ఒకటి. నెక్స్ట్ ఎర్త్ సైన్సెస్ కింద ఎంఎస్సి ఇన్ జియాలజీ, నాట్ జువాలజీ, ఓషనోగ్రఫీ, అట్మాస్ఫిరిక్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ మొదలైనటువంటివి ఎర్త్ సైన్సెస్ కిందకి రావడము జరుగుతుంది. ఎంఎస్సి ఇన్ జియాలజీ, భూగర్భ శాస్త్రం, ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అనేటువంటివి ఈ ఎర్త్ సైన్సెస్ సంబంధించి వస్తాయి. మొత్తం ఈ 5 రకాల సబ్జెక్టుల మీదనే, 5 రకాల సబ్జెక్టులలో మళ్ళీ నేను ఇందులో కొన్ని చెప్పాను. ఫిజికల్ సైన్సెస్ కింద ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ ఇవన్నీ వస్తాయని చెప్పాను. మ్యాథమెటికల్ సైన్సెస్ మీద మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ వస్తాయి. అంటే ఈ 5 రకాల సబ్జెక్టులకు సంబంధించినటువంటి పరీక్ష అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ నోటిఫికేషన్. ఇది సైన్సెస్ కు సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ కు సంబంధించినటువంటి అర్హత పరీక్ష ఇది. ఓకేనా, రైట్. తర్వాత ఇంకా చూద్దాం. దరఖాస్తు ఫీజు. ఏంది దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ అభ్యర్థులకు 1150 రూపాయలు ఫీజు. జనరల్ అభ్యర్థులకు. ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 600 రూపాయలు ఫీజు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజేబిలిటీస్, థర్డ్ జెండర్ కు 325 రూపాయల ఫీజు. సాధారణ అభ్యర్థులకు 1150, ఓబీసీ అభ్యర్థులకు అంటే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 600, ఎస్సీ లేదా ఎస్టీ లేదా పీడబ్ల్యూ అంటే ఎన్సిఎల్ అంటే ఏందో అనుకునేరు, నాన్ క్రిమి లేయర్, 8 లక్షల వార్షిక ఆదాయము కంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎన్సిఎల్ కిందకే పరిగణించబడతారు. లేదా ఈడబ్ల్యూఎస్ 600 రూపాయలు, ఎస్సీ లేదా ఎస్టీ లేదా పీడబ్ల్యూడి ఆర్ థర్డ్ జెండర్ కు సంబంధించి 325 రూపాయల ఫీజు అయితే ఇక్కడ మనకు కనపడతా ఉన్నది. ఓకేనా, రైట్. అంటే ఇక్కడ మనకు దరఖాస్తు వివరాలు, సబ్జెక్ట్స్ ఇవన్నింటి గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఈ సిఎస్ఐఆర్ కు సంబంధించి యూజీసీ నెట్ కు సంబంధించి మరి ఇది ఏది రాసుకోవడానికి అర్హత పరీక్ష అని అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ రాసుకోవడానికి అర్హత పరీక్ష. దీంట్లో అత్యధిక మార్కులు వచ్చినటువంటి వాళ్ళలో కొంత పర్సెంటేజ్ తీసి జేఆర్ఎఫ్ అనేటువంటిది ఇవ్వడము జరుగుతుంది, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. తర్వాత మెరిట్ వచ్చినటువంటి వాళ్లకు ఇంకో రకమైనటువంటి స్కాలర్షిప్. తర్వాత మెరిట్ వచ్చినటువంటి వాళ్లకు కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ కు అర్హత మాత్రమే, అంటే కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ కు అర్హత మరియు పిహెచ్డిలో ప్రవేశం, అంటే అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ అండ్ క్వాలిఫైడ్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇదొకటి. మరి థర్డ్ అన్ని అయిపోయిన తర్వాత 3వ కేటగిరీ ఏంటి అంటే కేవలం అంటే పిహెచ్డిలో ప్రవేశం మాత్రమే, అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ అనేటువంటిది 3వ రకం వాళ్ళకు ఇవ్వడము జరుగుతుంది. మనకు పరీక్ష రాసిన తర్వాత నాట్ క్వాలిఫైడ్ అని అంటే దేంట్లో అర్హత పొందనట్టు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, క్వాలిఫైడ్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని అంటేనేమో జేఆర్ఎఫ్ వచ్చినట్టు, క్వాలిఫైడ్
ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ టు పిహెచ్డి అని అంటేనేమో అడ్మిషన్ పిహెచ్డిలో అడ్మిషన్ అండ్ నెట్ క్వాలిఫైడ్. కేవలం అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ అని అనుకోండి, కేవలము పిహెచ్డిలో ప్రవేశం మాత్రమే ఉంటుంది కానీ అసిస్టెంట్ ప్రొఫెసరు అర్హత సాధించినట్టు. ఓకే, ఇది యూజీసీ నెట్కి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ 26వ తారీఖు జూలై 26వ తారీఖు పరీక్ష కాబట్టి, జూలై 26వ తారీఖు పరీక్ష కాబట్టి 52 రోజుల సమయం ఉన్నది. 150 ప్రశ్నలు అయితే ఉంటుంది. పేపర్ 1లో 50 ప్రశ్నలు, పేపర్ 2లో 100 ప్రశ్నలు. ఓకే, పేపర్ 1లో 50, పేపర్ 2లో 100 ప్రశ్నలు, మొత్తము 150 ప్రశ్నలకైతే ఎగ్జామ్ అయితే మనకు ఉంటుంది. కాబట్టి సేమ్ యూజీసీ నెట్ లాగానే ఈ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ కూడా ఉంటుంది. కాబట్టి యూజీసీ నెట్లోనేమో 105 సబ్జెక్టులు ఉన్నాయి, ఇందులోనేమో 5 సబ్జెక్టులు, మళ్ళీ అందులో వర్గీకరణ అనేటువంటిది ఉన్నదండి. ఓకేనా? కాబట్టి సిఎస్ఐఆర్ నెట్ ప్రిపేర్ కావాలనుకునేటువంటి వాళ్ళు ఈరోజే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. జూలై 26వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖులో ఏ తారీఖు వస్తుందో మీకు చూసుకొని మంచిగా ఎగ్జామ్ రాయండి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.